హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తున్నాను. లండన్లో ఈస్ట్ హ్యామ్ అనే ఏరియాలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటే అది చూడడానికి వెళ్తున్నాను. మేము బర్మింగంలో ఉంటాం. బర్మింగం నుంచి లండన్కి నాకు లిటరల్లీ 3 hours పట్టింది. ఇక్కడ మనకి 2 గోపురాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పెద్ద గోపురము, మెయిన్ ఎంట్రన్స్ ఇదే. కానీ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఎందుకో క్లోజ్ చేసేసి ఉంది. అందుకని పక్కనే ఒక చిన్న గోపురం ఉంటే అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే చిన్న గోపురము. చాలామంది తెలుగోళ్ళు కనిపించారండి. లండన్ అంటేనే చాలా తెలుగోళ్ళు ఉంటారంట కదా. అంటే కొంతమంది మినీ ఇండియా అంటారు, కొంతమంది మినీ అమీర్పేట్ అంటారు. చాలా తెలుగోళ్ళు కనిపించారు. లోపలికి వెళ్ళగానే అసలు షూ ర్యాక్ కూడా ఖాళీ లేదు, ఫుల్గా పెట్టేసి ఉన్నాయి. అండ్ పక్కనే మనకి ఇక్కడ కొబ్బరికాయ, అట్టిపళ్ళు, ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉన్నారు. దానితోడు వీకెండ్ సాటర్డే అయ్యేసరికి అది ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీ అవుతుందని వచ్చున్నారేమో. చాలామంది అయితే ఉన్నారు. ఏ గుడికి వెళ్ళినా మనకి ఫస్ట్ కనిపించేది వినాయకుడే కదా స్టార్టింగ్లో. ఇక్కడ కూడా డోర్ నుంచి రాగానే ఫస్ట్ వినాయకుడే ఉన్నారు. తెలుగు వాళ్ళే కాకుండా తమిళ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పక్కనే మనకి స్వామివారు, అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. కళ్యాణం ఇక్కడే చేస్తారనుకుంటా. గుడికి వెళ్ళగానే మనం ఫస్ట్ చేసేది ప్రదక్షిణలు తిరుగుతాం కదా. ఇక్కడ కూడా మెయిన్ గోపురం చుట్టూ ప్రదక్షిణలు తిరగచ్చు. ప్రదక్షిణలు తిరిగే చుట్టూ ఏరియా అంతా కూడా మనకి స్వామివారి యొక్క విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈవిడి కనకదుర్గాదేవి అమ్మవారు. హైదరాబాద్లో సురేంద్రపురి ఐడియా ఉందా ఎవరికైనా? సురేంద్రపురిలో కూడా సేమ్ ఇలాగే ఒక్కొక్క చోట అన్ని అమ్మవార్లు, టెంపుల్స్ అవన్నీ కలిపి ఉంటాయి కదా, సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నట్టుంది. అండ్ అయ్యప్ప స్వామి, ఇక్కడ ఒక బుజ్జి వినాయకుడు ఒకళ్ళు ఉన్నారు. అండ్ పక్కనే మనకి లక్ష్మీ నరసింహస్వామి. ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తుంటే నాకు నటరాజస్వామి ఒక పిక్చరే గుర్తొచ్చింది బాగా. ఇది లోపల సైడ్, ఒక సైడ్ అంతా ఇలా ఉంది. పక్కనే మనకు ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇది చూడగానే నాకు ఎందుకో మెయిన్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది చూడండి, అలాగే అనిపించింది. ఎంత కలగా ఉందో ఈ విగ్రహం అయితే. అలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు. మనసు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. శివలింగం పక్కనే మనకి గాయత్రీదేవి అమ్మవారు, దుర్గమ్మ తల్లి అమ్మవారు, ఇంకా ఆండాలమ్మ తల్లి అమ్మవారి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే శివలింగం ఉంది. అసలు ఎంత బాగా అలంకరించారో శివలింగాన్ని. నాకైతే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. పక్కనే ఉమామహేశ్వర సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. అండ్ పార్వతీదేవి అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి తిరుపతిలో ఉంటాయి కదా, పల్లకి మీద తిప్పుతూ ఉంటారు విగ్రహాలు, ఆరు అభిషేకం చేస్తూ ఉంటారు కదా తిరుపతిలో విగ్రహాలు, యాస్టీస్ అలాగే ఉన్నాయి. మధ్యలో స్వామివారు, అటు ఇటు అమ్మవారు ఉండి నెమలి పింఛం పెట్టుకొని ఎంత అందంగా ఉందో. పక్కనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. గోపురంలో ఆంజనేయ స్వామి మెడలో చూడండి తమలపాకులతో మాల ఎంత బాగా కట్టారు. అసలు అవి తమలపాకులను చుట్టి చాలా బాగా కట్టారు. పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా మనకి కుమారస్వామి కూడా ఉన్నారు, రామానుజ స్వామి కూడా ఉన్నారు. చుట్టూ ప్రదక్షిణం తిరిగి వచ్చినా కూడా లైన్ అయితే కదలలేదు. ఈ లైన్లో ఉన్న వాళ్ళంతా అభిషేకం చేయించుకునే వాళ్ళంట. అభిషేకానికి ఎంతైనా టైం పడుతుంది కదా. గోపురం కూడా స్వామివారి ఎదురుగుంటా టెంపుల్ లోపలే ఉంది. ఇంకా మేము దూరం నుంచే స్వామివారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాము. స్వామివారు చూడండి ఎంత కలగా ఉన్నారో. పైన మనకి సాయిబాబా యొక్క విగ్రహం ఉంటుంది. సాయిబాబా విగ్రహం పక్కనే మనకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారంట. ఇంతమంది వెళ్తున్నారు కదా వాళ్ళందరికీ. ఇంకా మన ఇండియాలో ఏ గుళ్ళకి వెళ్ళినా అన్నదానం ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా ఇంతే. వీళ్ళల్లో ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ఎవరు డొనేట్ చేశారు, ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది. ఇక్కడ 2 lines ఉన్నాయి. ఏంటో అనుకుంటున్నారు, ఒక లైన్ ఏమో పెట్టించుకోవడానికి, ఒక లైన్ అయిపోయిన తర్వాత ప్లేట్ వాష్ చేయడానికి. ఇంకా మనకి చైర్స్ కూడా ఉంటాయి, కింద కూర్చొని కూడా తినచ్చు. నేను వెళ్ళిన రోజు నాకు అప్పడము, కట్ పొంగలు, సాంబారు, రైస్ ఇవి ఇచ్చారు. స్పూన్స్, డ్రింకింగ్ వాటరు మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. స్పూన్తో తినేవాళ్ళు స్పూన్, చేత్తో తినేవాళ్ళు చేత్తో. మన ప్లేట్ అయితే మనమే కడిగేసి వేస్ట్ ఏమన్నా ఉంటే డస్ట్బిన్లో వేసేసి నీట్గా కడిగేసి అక్కడ పెట్టేయాలి. అయిపోయి బయటకు వచ్చి చూడగానే టెంపుల్ ముందు ఇంత క్యూ ఉంది. ఏంటా అని చెప్పి వాళ్ళని అడిగితే ఇఫ్తార్ జరుగుతుంది కదా, అందుకని చెప్పి ఫుడ్ ఆర్ గ్రాసరీ ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట, అందుకే అంత క్యూ కట్టుంది. ఇదిగోండి ఇవే డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెట్టి ఉన్నారు. ఇంకా టెంపుల్ చుట్టూ ఏమో మనకి ఇండియన్ స్టోర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.